సో ఇంత అందంగా ఉండే జయలలిత గారి జీవితం ఎంత అందంగా ఉంది ఇప్పుడు? భగవంతుడి దయ వల్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఏమున్నా లేకపోయినా మనసులో ఆ ప్రశాంతత ఉంది. వర్క్ ఉన్నా లేకపోయినా ఒక పూట గడిచిపోయే స్థితిలో ఉన్నాను. ఎవరైనా వస్తే అన్నం పెట్టే స్థితిలో ఉన్నాను. ఇంతకంటే జీవితానికి ఏం కావాలి? ఇంకా ఇంతకంటే ఆశించకూడదు. ఎందుకంటే నా స్వయంకృతాపరాధం వల్ల చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను, పడ్డాను, లేచాను. లాస్ట్కి మొత్తం ఈ 40 సంవత్సరాలలో సంపాదించింది కుటుంబానికి పెట్టగా, బయట వాళ్ళకి పెట్టగా, నా కోసమని ఉంచుకున్నది అది మొత్తం పోగొట్టుకున్నాను. కార్లు పోగొట్టుకున్నాను, ఎఫ్డీలు పోగొట్టుకున్నాను, నగలు పోగొట్టుకున్నాను. ఉన్న ఒక్క ఫ్లాట్ మాత్రమే ఉంది. దానిలోనే ఉండి ప్రశాంతంగా ఉంటున్నాను. అయినా కూడా కుంగిపోలేదు. అదంతా నాకు భగవంతుడిచ్చిన ధైర్యం అంతే. మీ మనోధైర్యంతో పాటు ఇవన్నీ ఒక్కొక్క స్టేజ్లో పోగొట్టుకుంటున్నప్పుడు, చాలా పరిస్థితుల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నప్పుడు మీకు ధైర్యం చెప్పింది ఎవరండి? నా మనసే నాకు ధైర్యం చెప్పింది. బాబా ముందర కూర్చునేదాన్ని. ఈ మధ్య రమణ మహర్షి గారు, ఆయన ముందర కూర్చునేదాన్ని నాన్నగారు అని. ఆయన చూడని జీవితం లేదు. ఆయన ఎంత నిరాడంబరుడు. ఒక గోచి పెట్టుకొని తిరిగారు. ఆయన ముందర మనం ఎంత కాలిగోటికి సరిపోము. ఆయన్ని చూస్తూ ఉంటే మాత్రం జీవితంలో ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నువ్వు ఉన్నావు చాలు, ఏమున్నా లేకపోయినా ఆ ప్రశాంతత వచ్చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం జయలలిత గారు క్యారెక్టర్స్ అంటే మీరు అఫ్కోర్స్ బుల్లితెరపై చాలా గొప్ప క్యారెక్టర్స్ వేశారు. అండ్ ఈ పెద్ద తెరపై కూడా ఈ రుద్రంకోట లాంటి సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. మధ్యలో ఏం చేస్తుంటారు? మధ్యలో ఏం చేశానంటే భరత్ అనే నేను సినిమా చేసిన తర్వాత కొరటాల శివ గారు మహానుభావుడు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మహేష్ బాబు అంత అందగాడు, అంత పెద్ద హీరో. ఆ మేడం స్పీకర్ అనే మాడ్యులేషన్లోనే నా క్యారెక్టర్ని ఎలివేట్ చేసేసారు. తర్వాత ఇంకా చిన్న చితక సినిమాలన్నీ జడ్జిగా, లాయర్గా ఇలా చేస్తూ వచ్చాను. ప్రేమ ఎంత మధురం అనేది 3 సంవత్సరాలుగా చేస్తూ వచ్చాను. అది కూడా ఇప్పుడు ఆపేశాను కొన్ని కారణాల వల్ల. ఒక చిన్న సినిమా సక్సెస్ అనే ఒక సినిమా చేశాను. ఆలీ తమ్ముడు ఖయ్యం హీరోగా. మంచి క్యారెక్టర్ నాకు నచ్చింది. తర్వాత తమ్ముడు సత్యం గారి ఆధ్వర్యంలో పాత ఆయన ఈటీవీకి ఓటీటీ మూవీ ఒకటి చేశాను, మధుశాల అని, గోపరాజు రమణ గారి పక్కన. వస్తున్నాయి చిన్న చిన్న అవకాశాలు, అలా చేసుకుంటూ పోతున్నాను. మధ్య మధ్యలో గుళ్ళు తిరుగుతాను. ఇంకా అక్క పిల్లలు, అన్న పిల్లలు, వాళ్ళతోటి ఏదో టూర్లు వేస్తూ ఉంటాను. వీళ్ళంతా నా పిల్లలే. ఇప్పుడు రాము కానీ అనిల్ కానీ వాళ్ళంతా వస్తూ ఉంటారు. వాళ్ళతో తిరుగుతూ ఉంటాను, కాలక్షేపం చేస్తూ ఉంటాను. కాలక్షేపానికి ఏమీ తక్కువ లేదు. పాత పాటలు వినడం, పాత సినిమాలు చూడడం, ఫోన్లో గేమ్స్ ఆడుకోవడం. నా ప్రపంచం నాది. ఈ ప్రపంచంలో మీరు ఎప్పుడు కళగా ఉంటారు, చాలా ఆత్మీయంగా ఉంటారు. అవును. దానికి రహస్యం ఏంటి? మీరు కష్టపడ్డారు జీవితంలో కాబట్టి ఈ ఆత్మీయత, మనుషుల పట్ల ప్రేమ వచ్చిందా? లేక నేను కష్టపడినందుకు వచ్చింది కదరా, అది నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మ గొప్పదనం అంతే. మా సంస్కారం. చాలా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయిని నేను, బ్రాహ్మణ అమ్మాయిని. ఎవరు వచ్చినా అమ్మ నాన్న లేదనకుండా పెట్టేవారు. అది చూస్తూ చూస్తూ పెరిగాం కాబట్టి మాకు కూడా ఆ సంస్కారం అబ్బింది. కానీ నేను కష్టపడ్డాను కదా, ఇంకొకళ్ళు కష్టపడకూడదు, వాళ్ళకి ఏమైనా చేయాలనే ఆలోచనతో చేసింది కాదు ఇది.